నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి కాసేపట్లో ఐఏబీ సమావేశం ప్రారంభం కానుంది. జిల్లా సాగునీటి వ్యవహారాలపై చర్చించే ఈ కీలక భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ ప్రారంభానికి ముందు అక్కడ ఉన్న తాజా పరిస్థితులను, ఏర్పాట్లను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐఏబీ సమావేశం జరగనుంది. అంటే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూడా జిల్లా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు కూడా పాల్గొంటారు. ఈ సమావేశానికి అధ్యక్షతను కూడా ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో నీటిపారుదలకు సంబంధించి అంటే ఇటు సోమశిల, కండలేరు జలాశయాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇటు సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఇటు రైతులకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చర్చించిన అవకాశాలు ఉన్నాయి. సుమారు ఇప్పుడు సోమశిల చూసుకున్నట్లయితే 50 నుంచి 55 టీఎంసీలు ఉన్నాయి. ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలు కూడా దీంట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైతాంగం అందరూ కూడా వరి కోతలు కోసినటువంటి పరిస్థితి, మరో పంట వేసే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలు కూడా ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐఏబీ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఐఏబీ సమావేశం అంటే కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ కానీ, టీడీపీ మధ్య కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పోలీసులు కూడా ఎక్కువ శాతం కూడా పోలీసులు పహారా ఉంటుంది. ఎక్కడెక్కడ కూడా బారికేడ్లు పెట్టి చెక్ చేస్తూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ పూర్తి స్థాయిలో కూడా ఇటు 10 ఎమ్మెల్యే సీట్లు కూటమి ప్రభుత్వం రావడంతో కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా ఎవరు కనిపించినటువంటి పరిస్థితి. ఈ సమావేశ మందిరంలో కూడా అందరూ కూడా అంటే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సమావేశం కూడా సాధారణంగా ప్రశాంతంగా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇటు అధికారులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని కూడా సమావేశ మందిరానికి కూడా హాజరయ్యారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పూర్తి వివరాలను ఛానల్ 9 ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఛానల్ 9. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.